పై కేవైసీ ఎవరైతే పెండింగ్ ఉందో 9th స్టెప్ పెండింగ్ ఉన్నా, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ మనం కస్టమర్ సపోర్ట్ పోర్టల్ త్రూ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే అసలు మిస్ చేయొద్దు. అండ్ ఎవరెవరైతే ఇన్కంప్లీట్ ఉందో వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. 100% యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ పోర్టల్ కూడా పర్టికులర్ టైంలోనే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. మిగతా టైంలో ఎర్రర్ అని చూపిస్తుంది అండ్ లోడ్ కూడా అవ్వట్లేదు. సో ఈ ప్రాసెస్ ఎలాగనేది మనం తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇక్కడ మనకి పేజ్ ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ పైన ఉన్న 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ లో లాస్ట్ నుంచి థర్డ్ వన్ అనమాట, సపోర్ట్ పోర్టల్ అని ఉంది చూడండి. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతాం అనమాట. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనము డౌన్ సైడ్ స్క్రోల్ చేయాలి. అండ్ ఈ పేజ్ కూడా మార్నింగ్ 8 లోపు వరకే మనకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. అండ్ దాని తర్వాత లోడ్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, నీడ్ టు రైజ్ ఎ రిక్వెస్ట్, కాంటాక్ట్ అస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక లిస్ట్ అయితే చూపిస్తుంది. అండ్ వాళ్ళైతే ప్రతి ఒక్క దానికి అయితే రెస్పాండ్ అయితే అవుతారు ఖచ్చితంగా. ఇందులోంచి అయితే మనకి వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్, సెక్యూరిటీ సర్కిల్, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కేవైసీ అని ఉంది, కింద పై హెల్ప్ అని ఉంది. మనం పైన కేవైసీ అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ ఈ పేజ్లో మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ మెథడ్ మనం ఏమేమి కంప్లీట్ చేసామో స్టెప్స్, ఫోన్ నెంబర్ కంప్లీట్ అయితే ఫోన్ నెంబర్, ఫేస్బుక్, ఈమెయిల్ ఐడి 3 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు 3 కంప్లీట్ ఉంటే. అండ్ 9th స్టెప్ పెండింగ్ ఉన్న వాళ్ళైతే 3 అయితే సెలెక్ట్ చేసుకోండి కంప్లీట్ ఉంటే. అండ్ 2 ఏదైనా కంప్లీట్ ఉన్నా 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 ఉన్నా 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ కన్ఫర్మేషన్కి మనం ఏదైతే ఈమెయిల్ వాడామో అదే యూజ్ చేయండి. అండ్ పై యూజర్ నేమ్ అయితే మన పై యూజర్ నేమ్ ఇవ్వండి. అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుల్ డీటెయిల్స్, సిటిజన్షిప్, రెసిడెన్సీ, మనం వాడుతున్న మొబైల్ డివైస్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ కానీ, అండ్ వాటి వర్షన్ అండ్ బ్రాండ్ మోడల్ అనమాట. ఐఫోన్ 11 అయితే 11, 12 అయితే 12. అండ్ ఇక్కడ మనం కింద ఇవి పాయింట్స్ మెయిన్ అనమాట. ఇవి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీరు లైవ్నెస్ చెక్ ప్రాబ్లం ఉన్నా అండ్ కేవైసీ ప్రాబ్లం ఉన్నా, చూడండి స్లాట్ అయితే దొరకట్లేదు అన్నప్పుడు కేవైసీ రివ్యూ పెండింగ్, వెన్ డిడ్ యూ అప్లై అని అడుగుతుంది. మీరు కేవైసీకి ఎప్పుడు అప్లై చేశారు, ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది అనేది మీకు గుర్తుంటే ఇక్కడ మీరు ఆ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. గుర్తు లేకపోతే ఐ డోంట్ రిమెంబర్ అని పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ సెక్షన్ లో అయితే చూడండి, ఐ సబ్మిటెడ్ ఏ రాంగ్ టైప్ ఆఫ్ ఐడి, అట్లా కూడా మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. బ్లర్ ఫొటోస్ అప్లోడ్ చేసాము అనుకుంటే కూడా మనం రీఅప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లాస్ట్ సెక్షన్లో అయితే మీకు ఐ వాంట్ టు సజెస్ట్ అన్ ఆల్టర్నేటివ్ కేవైసీ సొల్యూషన్ అని, అంటే మనం ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ అప్లికేషన్ రిలేటెడ్గా అయితే వల్గర్గా అయితే ఎటువంటిది డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయకండి. డిస్క్రిప్షన్లో మీ యూజర్ నేమ్, వెరిఫైడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఎన్ని మంత్స్ నుంచి పెండింగ్ ఉంది అనేది కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే అప్లోడ్ చేయండి. 9th స్టెప్ కేవైసీ మీకు పెండింగ్ అని చూపిస్తే ఆ స్క్రీన్ షాట్, ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ ఆ స్క్రీన్ షాట్ని అయితే అక్కడ అప్లోడ్ చేయండి. ఐ గెట్ ద ఏ స్లాట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ద టైమ్ పాపప్ ఇన్ ది కేవైసీ యాప్ అనమాట. ఎవరైతే కేవైసీకి అప్లై చేసినప్పుడు స్లాట్ అనేది అవైలబుల్ లేదని చెప్తుందో వాళ్ళకి మాత్రం ఈ సెక్షన్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి కేవైసీ పెండింగ్, ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది 9th స్టెప్ కానీ ఇంకేదైనా సరే ఎప్పటి నుంచి కేవైసీ అనేది పెండింగ్ ఉందో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఎందుకంటే సీనియర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది. అండ్ డిస్క్రిప్షన్లో మాత్రం ఖచ్చితంగా అయితే డీటెయిల్గా అయితే డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ పోర్టల్ అనేది మార్నింగ్ టైంలోనే ఎక్కువగా ఓపెన్ అవుతుంది, ఆఫ్టర్నూన్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. మేబీ సర్వర్ బిజీ వల్ల అలా అవుతుండొచ్చు. పై అప్లికేషన్లో ఎటువంటి ఇష్యూ ఉన్నా కానీ ఇక్కడ మీరు కంప్లైంట్ అనేది రేస్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా అయితే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ పై హెల్ప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఈమెయిల్ కన్ఫర్మేషన్, మన వెరిఫైడ్ ఈమెయిల్ ఐడి, పై యూజర్ నేమ్, అండ్ ఇక్కడ సబ్జెక్ట్లో మాత్రం కేవైసీ ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది అనేది మాత్రం ట్యాగ్ లైన్ అయితే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 9th స్టెప్ మీకు లాస్ట్ 12 మంత్స్ నుంచి పెండింగ్ ఉంటే 9th స్టెప్ ఈస్ పెండింగ్ ఫ్రమ్ లాస్ట్ 12 మంత్స్ అని అయితే మెన్షన్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే యూజర్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ స్క్రీన్ షాట్ కూడా అప్లోడ్ చేయండి ఒకటి, ఏ ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ 9th స్టెప్ పెండింగ్ ఉంటే ఆ స్క్రీన్ షాట్ అయితే అక్కడ అప్లోడ్ చేసి సెండ్ బటన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అయితే రిక్వెస్ట్ అనేది రేజ్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది 12:18కి రికార్డ్ చేసిన వీడియో. సపోర్ట్ పోర్టల్ అనేది ఈ టైంకి ఓపెన్ అవుతుందో లేదా అని ఒకసారి చెక్ చేద్దాము. ఎందుకంటే నేను చెక్ చేస్తే నాకు ఓపెన్ అవ్వలేదన్నమాట, ఓన్లీ మార్నింగ్ టైంలో ఓపెన్ అయింది. అండ్ ఇవాళ కూడా సేమ్ టైంకి ఓపెన్ అయింది. కానీ ఇప్పుడు చూడండి, వీ కుడ్ నాట్ లోడ్ ద కంటెంట్ ఇన్ దిస్ హెల్ప్ సెంటర్ అని వస్తుంది. సో ఈవినింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ టైంలోనే
ఒకసారి చెక్ చేయండి. ఓపెన్ ఉంటే వెంటనే రిక్వెస్ట్ అనేది రేస్ చేసుకోండి. కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళకైతే షేర్ చేయండి. మీ సెక్యూరిటీ సర్కిల్ కానీ మీరు రిఫర్ చేసిన వాళ్ళకి కానీ, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.